SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. నేడు గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ పుణ్యమా అని న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతున్న సంగతి మనందరికీ విదితమే. ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యలు ఉండేవారు పిల్లల ఆలన పాలన చూసుకోవడానికి. కానీ ఈరోజు పిల్లల ఆలన పాలన చూసుకోవడానికి తల్లిదండ్రులే దిక్కు. ఇందులోనూ తల్లి ఒక చోట ఉద్యోగం చేయాల్సి వస్తుంది, తండ్రి ఒక చోట ఉద్యోగం చేయాల్సి వస్తుంది. తద్వారా తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం గణనీయంగా తగ్గుతూ వస్తుంది. తల్లిదండ్రులు పిల్లలతో ఇలా సమయం తగ్గించడం వల్ల లేదా పిల్లలు అశ్రద్ధకు గురి కావడం వల్ల దీని ప్రభావం పిల్లలకు మానసిక పరివర్తనపై చాలా చూపుతూ ఉంది. సో అలాంటి ప్రభావం వల్ల, అలాంటి అశ్రద్ధ వల్ల పిల్లలను తరచుగా వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఆటిజం, ADHD ముందు వరుసలో ఉంటాయి. అసలు ఈ ఆటిజం గురించి, ADHD గురించి మనకు వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇటీవల మనం తరచుగా న్యూస్ పేపర్లలో కావచ్చు, టెలివిజన్ ఛానల్స్లో కావచ్చు, అదర్ హెల్త్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, ఈ రెండు పదాలు చాలా ఎక్కువగా వింటున్నాం, ఆటిజం, ADHD. ముందుగా మనం ఆటిజం గురించి మాట్లాడుకుందాం సార్. అసలు ఈ ఆటిజం అంటే ఏమిటి సార్? ఏ లక్షణాలు బట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఆటిజం ఉందని నిర్ధారణ చేయవచ్చు అంటారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చెప్పిన విధంగా ఆటిజం పెరిగింది. అంటే ఒక కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకరే ఇద్దరు పిల్లలు ఉండటంతో చిన్న చిన్న మార్పులు కూడా వాళ్ళు భయపడి వైద్యుడి దగ్గరికి తీసుకురావటం, ఆటిజాన్ని గుర్తించడం జరుగుతున్నది. ఇంకోటి, ఈ ఆటిజంకి ఉత్తేజం, స్టిమ్యులేషన్ ఉండాలి సోషల్గా. తల్లిదండ్రుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు, ఇతర వ్యక్తుల నుంచి కావచ్చు. అది ఈ మధ్య బాగా తగ్గిపోయి, ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్లో ఈ ఇంటర్నెట్ ద్వారా కానీ ఇది పెరిగి ఆ పర్టికులర్ అంటే డెవలప్మెంట్గా ఏమాత్రం తేడా లేకపోయినా ఉత్తేజం లేకపోవటం వల్ల, ఇతర వాతావరణంలో వాళ్ళని పలకరించే వాళ్ళు లేకపోవటం వల్ల, స్టిమ్యులేషన్ లేకపోవటం వల్ల ఆటిజం లాంటి లక్షణాలు వస్తున్నాయి. వీటిని వర్చువల్ ఆటిజం అంటున్నారు. వర్చువల్ ఆటిజం అంటే ఇంటర్నెట్ వీటితో ఉండిపోయి బయటికి రాక వాటితో స్టిమ్యులేషన్ లేకపోవటం ఆటిజం అంటున్నాం. ఇది మామూలుగా ఆటిజం అన్నది నరాలకు సంబంధించి, మెదడుకు సంబంధించి ఎదుగుదలలో లోపాలు, కొన్ని ఏరియాస్లో, కొన్ని ప్రాంతాల్లో మెదడు లోపల కొన్ని మార్పుల వల్ల ఈ ఆటిజం రావటం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా చిన్నపిల్లల్లోనే గుర్తుపట్టుకోవచ్చు. ముఖ్యంగా 6వ నెల నుంచి కూడా గుర్తుపట్టుకోవచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు 3వ నెల, 4వ నెలలో సోషల్ స్మైల్ అంటాం. తల్లిని చూస్తే నవ్వటం, తండ్రిని చూస్తే చిన్న చిరునవ్వటం, గుర్తుపట్టినట్టు. అది ఆ సోషల్ స్మైల్ ఉండదు ఆటిజంలో. అది బాగా తేడా వస్తుంది. అంతేకాకుండా పిల్లలు చెప్పే తీరు, తల్లిదండ్రుల పట్ల వెలుపుచ్చే భావం కానీ శారీరకంగా వాళ్ళు ఆ భావాలు ఉండవు. అంటే మళ్ళీ ముఖ్యంగా దీంట్లో తెలివి తక్కువగా ఉండటం, లేదు బుద్ధిమాంద్యతకి ఆటిజంకి చాలా తేడా ఉంది. పూర్తి తేడా ఉంది. కానీ కొన్నిసార్లు ఆటిజం బుద్ధిమాంద్యతతో కూడా ఉండవచ్చు, కానీ ఆటిజంలో బుద్ధిమాంద్యత ఉండదు. వాళ్ళలో మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, 3వ నెలలో స్మైల్ చేయటం, 6వ నెలలో కూర్చోగలగటం, 9వ నెలలో సపోర్ట్తో నిలబడటం, 12వ నెలలో 2 అడుగులు నడవటం, ఒక అక్షరం మాటలు రావటం, 1.5 సంవత్సరాలకి మాటలు. వీళ్ళలో ఈ మాటలు బాగా డిలే అవుతాయి, ఆలస్యం అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్స్ లో ఏమాత్రం తేడాలున్నా ఆటిజంగా భావించవచ్చా? తేడా అంత ఉండదండి. బుద్ధిమాంద్యతలో బాగా డిలే అవుతాయి. ఈ నడక, మాట, కూర్చోవటం ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇవి ముఖ్యంగా భాష, మాట వెలుపుచ్చటం అది తేడా వస్తుంది. ఇప్పుడు తల్లిని చూసినప్పుడు కేరింతలు కొడతాడు పిల్లవాడు, ఇక్కడ అలా ఉండదు. తల్లి దగ్గరికి రాగానే హత్తుకుంటాడు మామూలు పిల్లవాడు. ఆటిజం పిల్లవాడు అలా హత్తుకోడు. చేయి పట్టుకుని దగ్గరగా కలిపి థ్యాంక్స్ లాగా మనం చెప్పటం అది ఉండదు. మహా అయితే ఇలా పెడతాడు చెయ్యి, అంతేగాని చేయి కలపటం ఉండదు ఆటిజంలో. కన్ను కలపటం ఉండదు. ఐ టు ఐ కాంటాక్ట్ అంటాం. మాట్లాడుతున్నప్పుడు మన కన్ను ఇతరులు ఎదురువాటి కన్నుతో కలుపుతాం. 1-2 సెకండ్లు కలిపి మళ్ళీ మాట్లాడి మళ్ళీ కలుపుతుంటాం.
అది ఆటిజం పిల్లల్లో ఉండదు. ఐ కాంటాక్ట్ ఉండదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. రెండోది ఈ సోషల్ కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. మా తల్లిదండ్రులతో కానివ్వండి, ఇతరులతో కానివ్వండి, ఈ ఉత్సాహం చూపించడం, కేరింతలు కొట్టడం, దగ్గరికి రావటం, హగ్ చేయటం, ముద్దు పెట్టుకోవటం, ఇలాంటివి వీళ్ళలో చాలా తక్కువ ఉంటాయి. పిలిస్తే పలుకుతారు సార్ పిల్లలు, ఆటిజం పిల్లలు? పిలిస్తే కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వినికిడి సమస్య కాదు, కానీ పిలిస్తే సగం మంది పలకరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వినికిడి పరీక్షలు చేయిస్తే వినికిడి పూర్తి మామూలుగా ఉంటుంది, వినికిడి మామూలుగానే ఉంటుంది, పిలిస్తే పలకరు వాళ్ళ ఉన్నట్టు అంతే, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మళ్ళీ దీనికి పూర్తి వ్యతిరేకంగా చిన్న శబ్దమైనా విపరీతంగా భయపడతారు. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే చిన్న శబ్దం చేసినా విపరీతంగా భయపడటం, చిన్న లైట్ వెలిగినా భయపడటం, అరవటం, కేకలు పెట్టడం జరుగుతుంది. అది హై సెన్సిటివిటీ టు సెన్సరీ స్టిములై అంటాం, ఆ విధంగా రియాక్ట్ అవుతారు. ఇక ఇంకొకటి ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే ప్రమాదాలని అరికట్టలేరు, ప్రమాదాన్ని గ్రహించి దాని నుంచి తప్పించుకోవటం కొద్దిగా కష్టం అవుతుంది. ప్రోయాక్టివ్గా ఉండరు. ఇప్పుడు ఏదైనా నిప్పు దగ్గరకు వచ్చినా మళ్ళీ ఇది ప్రమాదమనో, లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వెహికల్ ఇలా వెళ్తుంటే దాన్ని దాపటం అని వాళ్ళని పర్యవేక్షణ ఉండవలసి ఉంటుంది. అందువల్ల ఇంకొకటి వీళ్ళకి ఇన్సిస్టెన్స్ ఆన్ సేమ్, అంటే ఒక వస్తువు మీద ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం వాళ్ళకు ఉంటుంది. అది పాడైపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ టెడ్డీ బేర్ ఇచ్చాము, అది 2 ఏళ్ళు అయిపోయింది, పాడైపోయింది, దూది బయటకు వస్తాను, అయినా అదే కావాలి, కొత్తది ఇచ్చినా అదే కావాలి. మీరు కొత్తది ఆ రకంగా తెచ్చిచ్చినా పాతదే కావాలి. దాన్ని ఇన్సిస్టెన్స్ ఆన్ సేమ్ అంటాం. స్కూల్ నుంచి కూడా ఇప్పుడు ఒకవేళ స్కూల్కి పంపిస్తున్నాం, ఒకే రోడ్లో వెళ్ళాలి, రోడ్డు మారిందనుకోండి వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఉంటున్న రోడ్డే, గమనించే రోడ్డు అదే కావాలి, మారకూడదు, ఏమాత్రం ఉన్న రొటీన్, డైలీ రొటీన్ మారకూడదు. మారితే చాలా అసౌకర్యంగా వాళ్ళు ఫీల్ అవుతారు. తర్వాత తిరిగే వస్తువులంటే చాలా ఇష్టపడతారు. స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం, బొంగరం, లేదు వాళ్ళే రింగా రోజెస్ లాగా వాళ్ళే రౌండ్గా తిరగటం, ఇవి పిల్లలకి స్టిమ్యులేషన్ కలగజేస్తాయి, వాటి వల్ల స్టిమ్యులేట్ అవుతారు. సో ఇవన్నీ కూడా మెయిన్గా ముఖ్య లక్షణాలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ బుద్ధి మాంద్యత వేరు, ఆటిజం వేరు. ఎందుకంటే బుద్ధి మాంద్యతకి మనం దానికి చేయగలం ట్రీట్మెంట్, కానీ ఫలితం అంత ఉండదు. ఆటిజం మొదటి దశలో ఫలితం చాలా ఉంటుంది. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఆటిజం అనేది ఇంత చక్కగా లక్షణాలు, దాదాపుగా చాలా లక్షణాలు, ఇప్పుడు ఈజీగా పసిగట్టగలిగే లక్షణాలు మీరు అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఈ ఆటిజంలో కూడా రకాలు ఉంటాయా సార్? ఇప్పుడు ఆటిజంలో చాలా రకాలు ఉన్నాయి. ఇది వరకు కేవలం ఆటిజం అనే వ్యాధిని ఇప్పుడు ఇంకొన్ని వ్యాధులు కలిపి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటున్నాం. అంటే టోటల్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్. ఇందులో ఆస్పర్జర్ సిండ్రోమ్ అని, రైట్స్ డిజార్డర్ అని, తర్వాత మెయిన్గా ఈ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటివ్ సైకోసిస్ అని అంటాం. ఈ ఆస్పర్జర్ సిండ్రోమ్లో ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విద్యల్లో బాగుంటారు, కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్గా ఉండొచ్చు, కానీ మిగిలినవన్నీ మామూలుగా ఇదివరకు చెప్పిన విధంగానే తేడా ఉంటుంది. వాళ్ళకి అంత కాస్త తేడా వచ్చినా వాళ్ళు ఉండలేరు. రైట్స్ డిజీజ్ అన్నది మెయిన్గా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, పిల్లల్లో. ఎందుకంటే ఆటిజం పర్సే మగపిల్లల్లో ఎక్కువ, 4 మగవాళ్ళకి ఒక ఆడ అమ్మాయికి ఈక్వల్ రేషియో. ఇక్కడ రేట్స్లో అలా కాదు, ఆడవాళ్ళల్లో ఎక్కువ వస్తుంది. వీళ్ళలో కండరాల బలహీనత, ఫిట్స్ రావటం, ఇలాంటివి ఈ రేట్స్ డిజీజ్లో జరుగుతుంది. ఇక మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది మనం గమనించవలసింది చైల్డ్హుడ్ డిసింటిగ్రేటివ్ సైకోసిస్. అంటే 3 సంవత్సరాల వయసు దాకా వీళ్ళ పిల్లల డెవలప్మెంటు, మైల్ స్టోన్స్ అన్నీ బాగుంటాయి, నడక, మాటలు, ఎక్స్ప్రెషను, తల్లితో దగ్గరకు వచ్చి హక్ చేసుకోవటం, ఇవన్నీ బాగుంటాయి. 3వ సంవత్సరం దాటిన తర్వాత అకస్మాత్తుగా నేర్చుకున్నవి కొత్త విద్యలు, కొత్త మైల్ స్టోన్స్ కథ మర్చిపోండి, నేర్చుకున్న మైల్ స్టోన్స్ కూడా క్రమేణా పడిపోతాయి.
అంటే నడవటం బాగా నడిచి పరిగెత్తేవాడు కూడా ఇప్పుడు అంత నడవలేడు, కూర్చునేవాడు కూడా అంత కూర్చోలేడు. ఆ విధంగా నేర్చుకున్న విద్యలన్నీ కూడా క్షీణిస్తాయి. ఇది చాలా కష్టమైన వైద్యం చేయవలసి వస్తుంది. అంటే రెస్పాన్స్ అంత ఎక్కువ ఉండదు. పైగా ఇది జెనెటిక్గా వచ్చే వ్యాధి, రైట్స్ డిజీజ్. సో అది చైల్డ్హుడ్ డిసింటెగ్రేటివ్ సైకోసిస్ అని అంటాం. ఇక క్లాసికల్ ఆటిస్టిక్ డిజార్డర్, ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఇవన్నీ కూడా చిల్డ్రన్లో మగవాళ్ళకి 4 చొప్పున, అమ్మాయిలకి 1 చొప్పున రేషియో ఉంటుంది. అది సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఎక్స్క్లూజివ్గా కొన్ని ఏమో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ సార్, ఈ ఆటిజం అనేది ఏ ఏ కారణాల చేత ఈ పిల్లలు ఈ ఆటిజం జబ్బుతో బాధపడటానికి అవకాశం ఉందంటారు సార్? జన్యుపరమైన కారణాలే కాకుండా అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన వాతావరణం, ఇందాక చెప్పాం, స్టిమ్యులేషన్ లేకపోవటం, సోషల్ మూమెంట్ లేకపోవటం, సరి అయిన ఆహారం కూడా లేకపోవటం, సమతుల్యత లేకపోవటం, మంచి ఆహారం బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవటం. కొన్నిసార్లు దీంట్లో రకరకాల థియరీస్ కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ థియరీ అంటాం, చిన్నప్పటి నుంచి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి రావటం. అందుకనే పిల్లలకి, ఆటిస్టం పిల్లలకి ముఖ్యంగా ఏ విధమైన వ్యాధి రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జలుబు, దగ్గు, మామూలు జ్వరాలు ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మొదటి దశలోనే మందు ఇచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ జ్వరము, జలుబుతో ఇంకాస్త లక్షణాలు తీవ్రత పెరుగుతాయి ఈ ఆటిజం పిల్లల్లో. ఇక కొన్నిసార్లు టాక్సిన్స్ కూడా కారణం, కొన్ని మందులు కూడా కారణం అవుతాయి ఆటిజంకి తీసుకొని. టాక్సిన్స్ అంటే గోడ మీద లెడ్, ఈ లెడ్ కూడా హైపర్ యాక్టివిటీస్లో కూడా కారణం. అంటే సున్నంలో లెడ్ ఉంటుంది, సీసం. సో పిల్లలు కొన్నిసార్లు పైకా అంటాం, అంటే ఎడిబుల్ సబ్స్టెన్సెస్ కాకుండా వేరేవి తింటాం. తినే ఆహారం కాకుండా తినకూడని పదార్థాలు తింటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ గోడ మీద సున్నం తింటారు, ఊడిపోయే పెచ్చులు అవి. దాంట్లో సీసం ఉంటుంది. ఈ సీసం మెదడుకి దెబ్బతీస్తుంది. దానివల్ల కూడా ఆటిజం రావచ్చు. ముఖ్యంగా ADHD కూడా రావచ్చు. తర్వాత తల్లి కనుక ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్ చేసిన వాళ్ళల్లో మళ్ళీ ఆటిజం పిల్లల్లో ఆటిజం వచ్చే కారణాలు అంటే డెవలపింగ్ బ్రెయిన్లో అఫెక్ట్ అవుతాయి. ఈ ఆల్కహాల్ కానీ, నికోటిన్ కానీ తల్లి కనుక మనం తీసుకున్నప్పుడు ఈ సబ్స్టెన్సెస్ వల్ల మెదడు కొద్దిగా డెవలప్మెంట్ ఆగి ఆటిజం రావచ్చు. కాబట్టి ఆ అలవాటు ఉన్న స్త్రీలు గర్భధారణ సమయంలో కనీసం దాన్ని పూర్తిగా మానివేయాలి. మన అదృష్టవశాత్తు మన దేశంలో తక్కువ, ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో, మహానగరాల్లో తప్ప స్త్రీలు తీసుకోవటం అనేది తక్కువ. తీసుకునే వాళ్ళు కూడా నా సలహా ఏంటంటే గర్భధారణ సమయంలో ఈ ధూమపానము, తాగుడు పూర్తిగా దూరంగా ఉండాలి. సో ఇటు వాతావరణము, ఇటు స్టిమ్యులేషను, ఇటు ఈ పదార్థాలు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, అందుకని మనం ఇవన్నీ కూడా కారణం వీటికి సంబంధించి. సార్ ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరగకుండా పిల్లలు కొంతమంది టేక్ కేరర్స్ పెడుతున్నారు. ఈ టేక్ కేరర్స్ ఏం చేస్తారంటే పిల్లలకి మాట వెంటలేదని వాళ్ళ పనులు చేసుకున్నారు, పిల్లల ముందు ఒక ఫోన్ పడేయటము, లేదా తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పిల్లలకి ఎక్కువ ఈ ట్యాబ్స్, ల్యాప్టాప్స్, ఫోన్లు ఇవ్వటం, తద్వారా పిల్లలు ఎక్కువ మీరు ఇందాక వర్చువల్ ఆటిజం లాంటిదన్న, ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే వర్చువల్ ఆటిజం మరీ కరోనా తర్వాత ఈ మాట కూడా ప్రవేశపెట్టబడినది వైద్య భాషలో, పరిభాషలో. వర్చువల్ ఆటిజం అనేది కరోనా తర్వాత ఎక్కువగా, కరోనాలో బయట స్టిమ్యులేషన్ లేదు, మనమే పిల్లల్ని బయటికి పంపకండి అని మనమే సలహా ఇచ్చాం వైద్యుడిగా. కాబట్టి వాళ్ళలో ఈ విధమైన స్టిమ్యులేషన్ లేకపోవటం వల్ల జరుగుతున్నది. ఇప్పుడు అది ఒక అలవాటు అయిపోయి, బానిస అయిపోయి ఈ విధంగా చేస్తున్నారు. అసలు మీరు చాలా మంచి సలహా ఒకటి ఇచ్చింది, కేర్ గివర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళ పని వీళ్ళ పని వీళ్ళు చూసుకోవటం. అసలు ఒకానొక కాలంలో, పురాతన కాలంలో మీరు నాకు అకస్మాత్తుగా అది గుర్తొచ్చింది, కొద్దిగా గంజా ఇచ్చేవారు పిల్లలకి నీళ్ళలో కలిపి, కేర్ గివర్స్. మత్తుగా ఉండి గొడవ చేయకుండా, ఏడవకుండా ఉండేదానికి. ఒకానొక కాలంలో అందరూ అని కాదు, కొంతమంది. అలా ఇప్పుడు దానికన్నా విశ్వ పదార్థం మొబైల్ అని చెప్పాలి. అలా ఇచ్చేసి ఉండటం వల్ల ఏ విధమైన స్టిమ్యులేషన్ లేకుండా తయారవుతున్నారు.
కరోనా వైరస్ వచ్చి సార్ 2-3 ఏళ్లే ఉంది సార్, దానివల్ల ఇన్ని ప్రభావాలు జరిగింది. కానీ మనుషుల మస్తిష్కాలలో కరోనా కన్నా చాలా డేంజరస్ వైరస్ ఉంది సార్. ఎప్పటి నుంచో దానికి కులం అనొచ్చు, లేదంటే సోషల్ స్టేటస్ అనొచ్చు. మా కులం ఏంటి? వాచ్మెన్ పిల్లలు ఉంటారు పాపం, చక్కగా ఆడుకుంటారు. వీడికి ఒక పిల్లవాడు ఉంటారు. వాచ్మెన్ పిల్లలతో కలవనివ్వరు. మన కులం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మన ఆర్థిక స్టేటస్ ఏంటి, వాడి ఆర్థిక స్టేటస్ ఏంటి. ఆ కరోనా వైరస్ కానీ ఇలాంటి డేంజరస్ అని నా భావం సార్. పిల్లల సోషల్ మూవ్మెంట్ లేకపోవడానికి కూడా ఇది ఒక కారణం. ఇది కూడా మైల్ అంటుందని అంటుంటుందని చెప్పి ఇట్లా రకరకాల కారణాలతో, మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో, అంధకారంతో, అజ్ఞానంతో పిల్లల్ని మరో పిల్లలతో కలవకుండా కూడా చేస్తున్నారు సార్. అది కూడా చాలా దుర్మార్గమైన పని సార్. నిజమండి. అది ప్రాబబ్లీ అంటే వైద్యుడిగా మేము మామూలు ఆటిజంకి వైద్యం చేయగలం, కానీ ఇప్పుడు మీరు చెప్పింది సామాజిక శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్ట్ వాళ్ళు చేయవలసిన పని. ప్లస్ మీలాంటి వాళ్ళు సమాజంలో ఇలాంటి అసమతుల్యతలు, కులము అలాంటివి లేకుండా చూసేటట్టు చూడగలిగితే ఖచ్చితంగా అన్ని విధాలా మనకి ఉపయోగమే. గుడ్ సార్. సార్, ఇప్పుడు ఆటిజం ఎక్కువ ఏ వయసు పిల్లల్ని ప్రభావితం చేస్తుంది? పుట్టుకతో కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉందంటారా? మామూలు పిల్లల్లాగా కలిసిపోయే అవకాశాలు మొదటి దశలో, మోడరేట్ దశలో ఉన్నాయి. ఇప్పుడు మందుల కన్నా వీటికి సోషల్ స్టిమ్యులేషను, తల్లిదండ్రులు మార్చవలసిన పద్ధతి, పెంచవలసిన పద్ధతి, ఇవి చాలా ఇంపార్టెంట్. మా మందులు ఎక్కువగా దేనికంటే వాళ్ళలో కలిగే కోపం, కొన్నిసార్లు ఇరిటబిలిటీ, చిరాకు, ఇంపల్సివిటీ, ఉద్రేకం, వీటికి కొన్ని మందులు వాడతాం. పర్సే ఆటిజంకి మందులు ఏమీ ఇవ్వం. కొన్నిసార్లు ఇందాక చెప్పాను మంచి ఆహారం, ఈ ఆహారంలో కూడా 3 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్, అవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ విడిగా మాత్రలు, క్యాప్సూల్ రూపంలో ఉన్నాయి. అవి మనం వాళ్ళకి ఇస్తే కొద్దిగా ఉపయోగం ఉండొచ్చు వీటన్నిటికీ కూడా. వెరీ గుడ్ సార్. సార్, ఆటిజం అసలుకి ఎలా వస్తుంది? ఆటిజం లక్షణాలు ఏంటి? ఎవరికి వస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలా నివారించుకోవచ్చు అనే అంశాల పట్ల చక్కగా వివరించారు సార్. ఇటీవల నేను జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ఇంటర్వ్యూ కంక్లూడ్ చేద్దాం సార్. నా దృష్టికి వచ్చింది సార్, 6 నెలల పసిగుడ్డు సార్. 6 నెలల పసిగుడ్డుని ఇక్కడ భారతదేశంలో వదిలేసి తల్లిదండ్రులు ఇద్దరూ విదేశాలకు వెళ్ళారు సార్ సంపాదించడానికి. వాళ్ళకి నేను అడిగాను, నాకు ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తిని అడిగా, ఏంటి సార్ వాళ్ళకి పాపం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారంటే, లేదండి వాళ్ళకి ఆల్రెడీ ఒక 15-20 crores ప్రాపర్టీస్ ఉన్నాయండి, కానీ ఆ పిల్లకి బంగారు జీవితం ఇవ్వాలి, మెరుగైన జీవితం ఇవ్వాలి, బాగా సంపాదించి వెళ్ళారని వెళ్ళారు. నేను అన్నాను, ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత నీకు 100 కోట్లు ఇవ్వాలి, 200 కోట్లు ఇవ్వాలి అంటున్నారు, బట్ ఈలోపు ఆ పిల్ల పరిస్థితి ఏంటి సార్? తల్లిదండ్రుల పక్కన లేకుండా, తల్లిపాలు లేకుండా, ఇవన్నీ ఇదేంటి సార్ అంటే చాలామంది పిల్లలకి ఏమైనా ఇవ్వటం అంటేనే డబ్బులు ఇవ్వటం లేదా బంగారం ఇవ్వటం, ఆ భ్రమలోనే ఉన్నారు సార్. దయచేసి తల్లిదండ్రులు ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి పిల్లలకి వాళ్ళు ఇవ్వగలిగే అత్యున్నత గిఫ్ట్ సమయం, తల్లిదండ్రుల పిల్లలతో గడిపే సమయం అతి కీలకం. ఇది గమనించి ఈ దిశగా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా రావాలి. ఇంకోటి, ఇప్పుడు ఆటిజంలో ఈ మధ్య ఇంకా పూర్తిగా అప్రూవ్ చేయలేదు కానీ కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చాయండి. ఒకటి RTMS అంటాం, అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది OPD బేసిస్లోనే బయట ఎలక్ట్రోడ్స్ పెట్టి మ్యాగ్నెట్ ద్వారా, కరెంట్ ట్రీట్మెంట్ కాదు. మళ్ళీ చాలామంది కరెంట్ ట్రీట్మెంట్ సైకియాట్రిస్ట్ అనగానే ఆ అపోహలు ఉంటాయి. ఇది OP బేసిస్లో వచ్చి కూర్చోబెట్టి ఈ మ్యాగ్నెటిక్ ఇది కలుగజేసి కరెక్ట్గా ఏ జాగాల్లో తేడా వస్తుందో ఆటిజం అక్కడ వెళ్ళేటట్టు చూస్తుంటే దానివల్ల కొద్దిగా ఉపయోగం ఉంది. కానీ ఇది ఇంకా పూర్తిగా 100% నిర్ధారణ అయిన టెస్ట్ కాదండి. అలానే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇప్పుడు లేటెస్ట్, అన్ని చోట్ల మనం స్టెమ్ సెల్ అంటున్నాం. ముఖ్యంగా నరాలకు సంబంధించిన జబ్బుల్లో, నీ జాయింట్లో కూడా స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. స్టెమ్ సెల్తో మెయిన్గా కలిగే లాభం ఏంటంటే ఎక్కడ మనం ఆ సెల్ని ఇంజెక్ట్ చేస్తామో ఆ జాగాలో ఉండే సెల్ లాగా అవుతుంది. అంటే ఎముకలో పెడితే ఎముక సెల్ అవుతుంది, మెదడులో పెడితే న్యూరాన్ అవుతుంది. అలా అది కూడా ఇప్పుడు చేస్తున్నారండి కొన్ని చోట్ల. ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది. పూర్తి FDA అప్రూవల్ వచ్చింది అంటే అందరం కూడా చాలా వరకు దాన్ని మనం సహాయపడవచ్చు. వెరీ గుడ్. వీటితో పాటు ఇందాక చెప్పాను, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్,
ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, ఈ 4 అవసరం వీళ్ళకి. మందులు మనం ఇచ్చేవి కన్నా ఆ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. వాళ్ళని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా స్పీచ్ పలకాలి, ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారు. ఫిజికల్గా వీక్నెస్ ఉన్న ఉత్తేజం పొందే ఫిజియోథెరపీ ఉంటుంది. అలా ఆక్యుపేషనల్ థెరపీ తమ పని తాము చేసుకునేటట్టు, ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్లో భాగం. ఇప్పుడు అలాంటివి నగరాల్లో వస్తున్నాయి, అన్నీ కలిసి ఒకే చోట ఈ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. కాకపోతే తల్లిదండ్రుల అవగాహన అయితే రావాలి. ఇప్పుడు చెప్పినట్టుగా అర్లీగా గుర్తిస్తే కనుక అంత తొందరగా గుర్తిస్తే ఈ సమస్య నుంచి పిల్లలు అంత తొందరగా బయటపడేందుకు అవకాశం ఉంది. ఖచ్చితంగా. లేదంటే అది వస్తేలే, తర్వాత వస్తేలే, వాళ్ళకి లేటుగా వచ్చింది, వీళ్ళకి లేటుగా వచ్చింది, అట్లా కనుక వీళ్ళ మామకి ఆలస్యంగా వచ్చింది, వీళ్ళ అత్తకి ఆలస్యంగా వచ్చింది అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి పట్టించుకోకపోవచ్చు, అది ఒక కారణం. నేను కూడా ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను. ఒకటి, ఒక మానసిక వైద్య నిపుణునికి కుమారుడే కొద్దిగా ఆటిజంతో సఫర్ అయ్యాడు, మైల్డ్ ఆటిజం. వాళ్ళ తాతగారు చాలా పేరొందిన టీచర్. ఆయన అబ్బాయిని తీసుకొని ఈ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఏమేమి నేర్పుతున్నారని ఆయన నేర్చుకుని ఈ అబ్బాయికి రోజు చూపించి చేయించి ఇప్పుడు అబ్బాయి ఇంజనీర్ అయ్యాడండి. ఎక్సలెంట్. అది అంత ఓపికగా చేశారు ఆయన. నేను ఇప్పటికీ ఇది మనం గుర్తుంచుకునే విషయం. సో వైద్యంతో కావచ్చు లేదా మందులతో కావచ్చు, అదనంగా తల్లిదండ్రులు ఈ దిశగా పిల్లలకి వాళ్ళు అందించే సాంత్వన ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. గడిపే సమయం ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అండి. వెరీ నైస్ సార్. ఆటిజం అనే సమస్య పట్ల అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎప్పుడు వచ్చింది, ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఈ అంశాల పట్ల చక్కగా తక్కువ సమయంలో ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.